సార్ ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్న తరుణంలో ఎక్కడైతే రద్దీ ఎక్కువ ఉంటుందో ఇప్పుడు తిరుమల కావచ్చు, యాదగిరి కావచ్చు, అండ్ యాదగిరిగుట్ట. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో ఓన్లీ 200 మెంబర్స్ పాకిస్తానీలు ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా అంటున్నారు. ఇది సోషల్ మీడియాలో వచ్చే రూమరా లేకపోతే ఇది నిజం? లేదమ్మా, నిజమే ఇది నిజమే. అయితే అంటే దీనికి వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా. దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు వేరే దేశానికి వెళ్ళాలా, ఏం చేస్తారు? వీసా ఇస్తారు. వీసాలో పర్టికులర్గా నువ్వు ఏ పర్పస్ మీద వెళుతున్నావు, ఎంత టైం ఉంటావు అనేది స్పెసిఫై చేస్తారు. అట్లనే ఇక్కడికి భారతదేశానికి వచ్చినటువంటి అనేక మంది పాకిస్తానీలు ఏదో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు, అండ్ భారతదేశం చూడడానికి వచ్చిన వాళ్ళు, ఇట్లా అనేక మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళారా లేదా అని చూసేటటువంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు వచ్చాడమ్మా, ఇప్పుడు నువ్వు అమెరికాకి వెళ్ళావు అమ్మాయి, ఏదో 3 months విజిటింగ్ వీసా అంటారు, విజిటింగ్ వీసా మీద వెళ్ళావు 3 months టైం. 3 months తర్వాత నువ్వు ఉన్నావా వెళ్ళిపోయావా అనేది ఐడియా ఇది చేయాలన్నా పర్లేదా? చేయాలా? అటువంటి వ్యవస్థ ఉందా మనకు భారతదేశంలో? ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ పడి మేస్తున్నటువంటి పందులు ఉన్నాయి. పాకిస్తానీ పందులు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మేస్తున్నటువంటి పందులు ఉన్నాయి ఇక్కడ. 200 మంది కనిపించకుండా పోయారు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఏదో పని మీద వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక రెఫరెన్స్ ఇవ్వాలి, నువ్వు ఇదిగో పలానా చోట ఉంటాను ఇట్లా అని. హైదరాబాద్లో వచ్చారు, ఆ రెఫర్డ్ అడ్రస్కి వెళ్తే వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు మరి పాకిస్తానీల్ని నమ్మి నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు? అటువంటి వ్యవస్థను కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు ఎదవలు, వీళ్ళంతా ఈ దేశాన్ని ఒక సత్రంలాగా తయారు చేశారమ్మా. ఎవడైనా రావచ్చు, ఎన్నేళ్ళైనా ఉండొచ్చు. ఆడికి ఇక్కడ రేషన్ కార్డు ఇస్తారు, ఆడికి ఇక్కడ ఓటర్ ఐడి కార్డు ఇస్తారు. ఎందుకనంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈ దేశం వాళ్ళ దేశం అని స్పృహ ఉండదు. ఎవడైనా రాని నాకు ఓటేస్తానంటే వీడికి కావాల్సినవి. అట్ట పడి తింటున్నటువంటి 7 కోట్ల మంది బంగ్లాదేశీలు ఉన్నారు భారతదేశంలో. ప్రభుత్వం మేపుతోంది. నువ్వు నేను కట్టే ట్యాక్స్ డబ్బులు. ఈ యుద్ధంతో ఇప్పుడు దేశద్రోహులు, ఇప్పుడు శత్రు దేశం అది పాకిస్తాన్, నీకు క్లియర్గా తెలుసు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నీ దేశస్థుడు అనుకుంటున్నటువంటి వాడు శత్రు దేశంతో చేతులు కలిపిన సంగతి నీకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు ఇది దేశానికి, సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ప్రాపగాండా చేస్తున్నటువంటి దుర్మార్గులు, దేశద్రోహులు వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడే హ్యూమన్ రైట్స్ అన్నీ గుర్తొస్తాయి. హిందువులు చనిపోయినప్పుడు, భారతదేశంలో బ్లాస్టులు జరిగినప్పుడు హ్యూమన్ రైట్స్ గుర్తురావు. ఒక్కొక్కడిని బట్టలిప్పి నడి రోడ్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలమ్మా ఇట్లా ఎంటీ కొడుకుల్ని. దేశానికి ఎదవ డబ్బుల కోసం ఇంత నీచమైన దేశద్రోహానికి పాల్పడేటటువంటి దుర్మార్గులు వాళ్ళు. సో ఇక్కడ అందుకనే హయ్యర్ అలర్ట్ ప్రకటించారు. అండ్ ఇక్కడ సైన్యము, పోలీసులు కూడా చెకింగ్స్ అయ్యి చాలా ఇదిగానే చేస్తున్నారు. ప్రమాదం ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? జరగకపోని జరగకుండా చూసుకోవడం అనేది మనం అవసరం కదా. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత మనం చింతించడం, దాని గురించి ఆలోచించడం కంటే అసలు ప్రమాదమే జరగకుండా దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా ఈ సమయంలో, ఈ ప్రత్యేక సమయంలో చాలా అవసరం. అండ్ ప్రత్యేకంగా ఈ ప్లాట్ఫామ్, ఈ వేదిక ఇదిగా నేను సోషల్ మీడియాలో అనేక మంది సెల్ ఉన్నటువంటి ప్రతివాడు సోషల్ మీడియాలో ఒక భాగస్తుడే. వాళ్ళందరికీ నేను చేసే విన్నపం ఒకటే,
అనవసరంగా ఏ వార్తనంటే ఆ వార్తని మీరు నమ్మకండి. అండ్ దాన్ని మళ్ళా వేరే వాళ్ళకి పంపించడాలు ఇట్లా చేయొద్దు. అనేక ఫేక్ వార్తల్ని అటు పాకిస్తాను, ఇటు ఇంటర్నేషనల్ లాబీస్ అండ్ ఇందాక చెప్పానే దేశంలో ఉన్న దేశద్రోహులు వీళ్ళందరూ సృష్టిస్తూ ఉంటారు. కారణం ఏందనంటే మన దేశం మీద మన దేశపు ఇప్పుడు అక్కడ ఎవరి కోసం పోరాడుతున్నారమ్మా? మన కోసం. నువ్వు హాయిగా నిద్రపోతున్నావంటే వాళ్ళు నిద్ర లేకుండా దేశాన్ని కాపలా కాస్తున్నారు కాబట్టి. అండ్ ఈరోజు వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారంటే ఎవరి కోసం? మన కోసం. మరి అటువంటి వాళ్ళకు అండగా నిలబడాల్సిన పని లేదా? ఎప్పుడైతే నీ దేశ ప్రజలు నీకు అండగా లేరు అనేది కానీ వాళ్ళకి అర్థమైతే వాళ్ళు పోరాడతారు. అక్కడ పాకిస్తాన్లో సైన్యం ఏమవుతుంది? పారిపోతున్నారు. కానీ మన సైనికుడు ఒక్కడు పారిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయా? నిలబడి తుపాకీకి ఎదురు నిలబడి ఎన్ని గుండ్లు తగలుతున్నట వెళ్ళి వాళ్ళని నాశనం చేసినటువంటి అనేక మంది వీర సైనికులు ఉన్నారు మనకి. వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు? వాళ్ళకి తెలుసు వాళ్ళ సైనికాధికారులు ఒక ఎదవలని, వాళ్ళ దేశ ప్రజలు అంతకంటే నీచులని, వాళ్లకు తోడు ఎవరు నిలబడరు అనే సంగతి పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. అందుకనే పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయడానికి సిద్ధం లేకుండా పారిపోతోంది. గెలవడం అనేది నీ ఆత్మస్థైర్యం మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ఆత్మస్థైర్యాన్ని మనం ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వానికి అటు సైన్యానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత మనదే. ఇప్పుడు నీకు నువ్వు ప్రశ్నించవచ్చు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఈ ప్రజాస్వామ్యంలో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. నీ హక్కు అది ప్రశ్నించడం. ప్రశ్నించు. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగు. ప్రభుత్వం ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇవ్వాలి.